నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసేందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవనందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద నెంబర్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. నమస్తే. ప్రతి వారం ఈ సక్సెస్ కేసులు చూపించడం వల్ల ప్రజల్లో హోమియోపతి పైన అయితే అవగాహన అయితే పెరిగింది. సో మరి ఈ వారం ఏ సక్సెస్ కేసెస్ చూపించబోతున్నారు? ఈ వారంలో కూడా చాలా అద్భుతం. ప్రజల లోపల ముఖ్యంగా హోమియోపతి మీద అభిప్రాయం అనేది తప్పుడు సంకేతాలు ఇవ్వడం వల్ల ప్రజలకు హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంటు, అందులో మందే ఉండదు, తీపి గుళికలు ఇట్లా పనిచేస్తాయి అనే ఒక అవగాహన ఉండే పబ్లిక్లో. అది కాదు, హోమియోపతి అలోపతి డాక్టరే కనిపెట్టిండు. అలోపతి తర్వాత హోమియోపతి పుట్టింది కాబట్టి అలోపతిలో తక్కువ కానిటువంటి సమస్యలన్నీ కూడా హోమియోపతిలో తగ్గుతాయి అనేది మనం గతంలో లైవ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా సక్సెస్ అయిన వాళ్ళ అభిప్రాయాలు ప్లస్ వాళ్ళ సక్సెస్ కేసు చూపించడం వల్ల ప్రజల్లో మారుమూల గ్రామాల ప్రజలకు కూడా, అంటే మన తెలంగాణ రాష్ట్ర మారుమూల జిల్లాలైన ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కొమరంభీం జిల్లాలకు వెళ్ళి కూడా ప్రజలు అవగాహన చేసుకొని మన క్లినిక్ వస్తురంటే ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చింది. కాబట్టి ఈ హోమియోపతి వైద్యం అనేది ర్యాపిడ్ యాక్షన్ వైద్యం. ఎప్పుడైతే డాక్టర్కు మీ యొక్క వ్యాధి లక్షణాలు కరెక్ట్గా చెప్పినప్పుడు మీకు కరెక్ట్ అయిన మందు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సిమ్టమ్స్ కరెక్ట్ చెప్పినప్పుడు మందు మ్యాచ్ కాకపోతే, అది పని చేయకపోతే హోమియోపతి వాడినాం తక్కువగాలే, 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినామని కొంతమంది నాకు చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అక్కడ తప్పు మిస్టేక్ ఎవరిదంటే మీరు చెప్పే లోపం, డాక్టర్ కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ వాడకపోతే రిజల్ట్ రాదు. కాబట్టి మీరు ఇంకా సిమ్టమ్స్ ఏమైనా దాచిపెట్టి ఉంటే అవన్నీ బయటకు చెప్పినట్టయితే మీకు అన్ని బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్ కరెక్ట్గా చెప్పాలి. అప్పుడు వాళ్ళకు కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ చేస్తుంది డాక్టర్కు, పనిచేస్తారు. అందులో క్వాలిటీ మందులు, ఒరిజినల్ జర్మనీ మందులు వాడడం వల్ల మంచి ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి లోకల్ కంపెనీలు, అవి మనం యూజ్ చేయం. మనం ఒరిజినల్ జర్మనీ యూజ్ చేయడం వల్ల ఈ రిజల్ట్ వస్తుంది ప్రజల లోపల. కాబట్టి హోమియోపతి అనేది ర్యాపిడ్ యాక్షన్, సైడ్ ఎఫెక్ట్లు ఉంటుందా అనే డౌట్ ఎక్కువ ఉంటుంది చాలామందికి. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎఫెక్టే ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి మందులు, పిలుసు, తీపి గుళికలు నాలుక మీద వేసుకోగానే వాటి మీద కోటింగ్ ఉంటుంది మందు పవర్. అది డైరెక్ట్ వైబ్రేషన్ రూపంలో ఒక బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇతర వైద్యంలో అయితే మాస్గా మందులు మింగడం వల్ల అది బ్లడ్లో కలిసి బ్లడ్లో మొత్తం అంతటా ఫ్లో అవుతుంది. బ్రెయిన్కు పోతుంది, హార్ట్కు పోతుంది, లివర్కు పోతుంది, ఆ కిడ్నీకి పోతుంది. కాబట్టి పనికిరాని దగ్గరికి పోయి అది ఇతర డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కానీ హోమియోపతిలో డోస్ వేసుకుంటే డైరెక్ట్ ఎక్కడ సమస్య ఉందో అక్కడికే వెళ్ళిపోతుంది నర్వస్ సిస్టమ్ నుంచి. కాబట్టి అలాంటి దానివల్లనే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓన్లీ వ్యాధిని మాత్రమే క్యూర్ చేస్తుంది. ఇది ప్రజల్లో అవేర్నెస్ లేక, ఇప్పటిదాకా ప్రజల్లో అవేర్నెస్ లేక తప్పుడు సమాచారాలు విని ప్రజలు భయపడ్డారు. కానీ ఈ వైద్యాన్ని ప్రజల్లోకి రాకుండా, పేద ప్రజలకు అందకుండా ఇది తొక్కి పెట్టడానికే ఈ యొక్క వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకురాకుండా చేసిరు. ఇది ప్రజల్లో ఇప్పుడు మనం చెప్పి సక్సెస్ కేసు చూపించి ప్రజలకు చెప్పడం వల్ల 2 రాష్ట్రాల లోపల కూడా మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా చైతన్యం వచ్చింది. హోమియోపతి వాడుకోవాలని ప్రజలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్సే సక్సెస్ అయిన వాళ్ళు మా దగ్గరికి పంపిస్తారు. మా బంధువులు చెప్తూ వచ్చినాం, మా ఫ్రెండ్స్ చెప్తా. ఇదే నేను చెప్పిన స్లోగన్, తినుండ్రి మందు మంచి రిజల్ట్ అనుభవించండి, అనుభవించింది మీరు లోపల దాచిపెట్టుకోకుండా ప్రజలకు అందరికీ, మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకోండి అని చెప్తున్నా. అట్లా చెప్పడం వల్ల ప్రజల్లో మంచి ఫాస్ట్ చైతన్యం వచ్చింది. ఈరోజు కూడా ఈ యొక్క వారంలో సక్సెస్ కేసులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పెరాలసిస్ అయ్యి మెదడులో బ్రెయిన్ హైపర్ టెన్షన్ వల్ల, అంటే బీపీ పెరగడం వల్ల, డయాబెటీస్ షుగర్ ఉండడం వల్ల రక్తం అంతా చిక్కగా అయిపోయి రక్తనాళాలు బ్రెయిన్లో చితికిపోయి బ్లడ్ క్లాట్ అయితే పెరాలసిస్, ఒక సైడ్ పెరాలసిస్ వచ్చేస్తుంది, పక్షవాతం అంటారు. అలాంటి కేసులు ఇప్పుడు మనం చెప్పడం వల్ల ఇంట్లో వండుకున్న వాళ్ళంతా బయటకు వస్తారు. కొన్ని లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టి అలసిపోయి ఇల్లు వాకిలు అమ్ముకొని
గుళ్ళ చేసుకున్నాక ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసినాక ఆశతో మా దగ్గరికి వస్తుర్రు. వాళ్ళ సక్సెస్ఫుల్ రిజల్ట్ చూపిస్తున్నాం. ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఈ బ్రెయిన్ సంబంధించినటువంటి బ్రెయిన్లో హెమరేజ్ అయ్యి బ్లడ్ క్లాట్ అయ్యి ఎంబాలిజం వచ్చి థాంబ్రోసిస్ వచ్చి పెరాలసిస్ వస్తుంది, కాళ్ళు చెయ్యి పడిపోతుంది. అలాంటి వాళ్లకు హోమియోపతిలో దాన్ని శాశ్వతంగా నివారణ చేయొచ్చు. అలాంటి మందులు ఉన్నాయి, చేయొచ్చు అని చెప్పడమే కాకుండా ఈరోజు సక్సెస్ కేసులు కూడా చూపిస్తా. అదేవిధంగా డెలివరీ అప్పుడు చాలామంది పిల్లలకు హ్యాండిలింగ్ కరెక్ట్ లేక అనుభవం లేని వాళ్ళు చేస్తే ఈ నెక్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్కులు సర్వైకల్ స్పాండిలైటిస్, ఈ మెడలు నిలబడిపోయి ఇట్లా పడిపోతుంటాయి పిల్లలకు పెద్దగా ఎత్తున కొద్ది. అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో మళ్ళీ ఆ నర్వస్ సిస్టమ్ అంతా వాళ్ళ అనుభవం లేకుండా డెలివరీ చేసినప్పుడు ఫోర్సిప్స్ డెలివరీ వల్ల హెడ్ ఇంజురీ అవుతుంది. అలాంటి వాళ్ళ పిల్లలకు కూడా మానసిక జబ్బులు కూడా వస్తాయి. అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో మంచిగా మానసిక జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా హోమియోపతిలో మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉన్నది. మొన్న ఒక అతను విజయవాడలో పెరాలసిస్ అయిపోయి 15 సంవత్సరాల నుంచి ఇంట్లోకించి లేవకుంటుండే, కాళ్ళు చేయి లేవకుండే. మరి మన దగ్గర మందులు వాడినాక వితిన్ 1 మంత్లో మార్పు, 4 నెలల్లో నడుచుకుంటూ హాస్పిటల్ క్లినిక్ వచ్చిందంటే ఎంత అద్భుతం చెప్పండి. ఆ కేసు ఏం చెప్తారో మీరు వినండి విజయవాడ బ్రాంచ్ నుంచి. ఇలాంటి అద్భుతమైన కేసులన్నీ కూడా మీరు ఒకదాని వెనుక ఒకటి అన్ని సక్సెస్ఫుల్ కేసులన్నీ వినండి, మన బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి. బ్రహ్మం గారు ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ విజయవాడ బ్రాంచ్. ఖమ్మం నుంచి వచ్చినావు. ఏం బాధ? పెరాలసిస్, కాలు చెయ్యి లెఫ్ట్ సైడ్ పడిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 15 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉన్నాడు. బయట అలోపతి మందులు వాడినా తక్కువ కాలే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? ఫ్రీ అవుతుంది. చెయ్యి పైకి లేవట్టు. వెరీ గుడ్. నెత్తి మీద పెట్టుకో. గుడ్, వెరీ గుడ్. మంచి మూమెంట్ వచ్చింది. ఇంకొక 4 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది. రన్నింగ్ చేసేదాకా చేపిస్తా. రన్నింగ్ చేసినప్పుడు ఇచ్చి పెడతా. ఓకే. మాటలు మంచిగా వస్తాయి మేడం. మాటలు వస్తున్నాయా మంచిగా? మాట్లాడుతుందా? పెరిగిందా? ఓకే. పరిగెత్తు. 70 కాదు 80 ఏళ్ళు వచ్చినా పరిగెత్తిస్తాం మనం. ఇక్కడికి పోయి ఇక్కడ రాపో. మంచిగా నడుస్తున్నాడు. మూమెంట్ బాగా వచ్చింది. వచ్చేసాయి. వెరీ గుడ్. కాళ్ళు కూడా మంచిగా మెట్లు మంచిగా స్టెప్స్ బాగా వేస్తున్నాడు. బాగుంది పంతులు గారు, చాలా బాగుంది. అమ్మ ఏం పేరు? పాప పేరా? సమన్వితకు ఏం ప్రాబ్లం ఉండే? జెంటిక్ ప్రాబ్లంతో ఏముండే? మెడ నిలబడకపోతుండే. బయట ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగి వచ్చినావు? గట్టిగా చెప్పు. బెంగళూరు దాకా పోయినావు. హైదరాబాద్ అయిపోయింది, విజయవాడ అయిపోయింది, బెంగళూరు పోయినావు. అయినా తక్కువ కాలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక ఎట్లుంది? ఏం పర్వాలేదు. తల నిలబడుతుంది. జ్వరము జలుబు వస్తుండే అప్పుడు ఫ్రీక్వెంట్గా. ఇప్పుడు రావట్లేదు. మెడ కూడా మంచిగా నిలబడుతుంది. అంతేనా? మరి ఇదంతా ఇంత మంచి వైద్యం చూడు. అన్ని హాస్పిటల్ అన్ని మందులు వాడినా తగ్గకపోయా. హోమియోపతిలో ఎన్ని నెలలు వాడినావు? 3. ఇది 4వ విజిట్. 3 నెలల్లో మంచి రిజల్ట్. ఇంకా 3 నెలల్లో రన్నింగ్ చేస్తాడు. ఓకే. ఏం పేరు? సతీష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఉండవల్లి. ఏం బాధతో వచ్చినావు? వేరికోస్ వెయిన్స్, అల్సర్. కాలు నల్లగా అయి పుండు అయినుండే. ఇప్పుడు ఎట్లుంది? పుండు తగ్గింది. చూపి. బయట డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు లేజర్ ట్రీట్మెంట్ చేయాలన్నారు. లేజర్ ట్రీట్మెంట్ చేయాలి.
అలా ఇప్పుడు మన మందులతో పుండు తగ్గిపోయింది. ఆ కాలు బ్లాక్ ఉన్నది కూడా మంచి కవర్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులు వాళ్ళకు ఇంకా 6 నెలలు వాడితే ఆ కాలు మొత్తం మంచిగా అయిపోతుంది. ఓకేనా? ఏం పేరు? నా పేరు సరిత అండి. సరిత గారు, ఈశ్వరప్ప మీకు ఎక్కడి నుంచి వచ్చినావు? మాది హెచ్బి కాలనీ భవానీపురం, విజయవాడనా? ఓకే. ఏం బాధ? నాకు ఈ డేట్లు వచ్చే ముందు ఏళ్ళు వాపులు వస్తాయండి. ఏళ్ళన్ని ఫింగర్స్ వాపు వచ్చి నొప్పులు ఉంటాయి. ఏళ్ళు వాసి సేపు అని ఇలా అయిపోతే ఏళ్ళు బిగుసుకుపోతూ ఉంటాయి. ఈ రోజు ఇలా వచ్చి పెరుగుతూ ఉంటాయి. ఒక వారం రోజులు శాస్త్రీయంగా మృతితే కానీ నాకు తగ్గం. 10 రోజులాగా ఏ పని. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఇదా 3 సంవత్సరాల నుంచి వస్తాం. 3 సంవత్సరాల నుంచి బయట డాక్టర్లు ఏం చేసిర్రు? ఇక వాడినప్పుడు మందులు వాడితే తగ్గుతున్నాయి, మళ్ళీ ఒక 5-6 నెలలకు మళ్ళీ వస్తుంది. పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఫస్ట్ నెల క్రితం నెల వచ్చానండి. ఒక్క నెలలో ఎంత వరకు ఉంది? ఈ ఏళ్ళు నొప్పులు మాత్రం ఈ నెలలో రాలేదండి. మొత్తం తగ్గిపోయింది. మొత్తం అసలు వాపులు ఏళ్ళన్నీ వచ్చే పాకేది అలాంటి ఈసారి పాకలే. వెరీ గుడ్. అంతవరకే వచ్చి ఆగిపోయింది. వెరీ గుడ్. ఈ నెల డేట్ అయ్యాక వాపులు వచ్చి రాలా. మరి హోమియోపతి ఎంత ర్యాపిడ్ యాక్షన్ బాగా పనిచేస్తుందండి. 3 సంవత్సరాల నుంచి వాడిన తక్కువ కానీ అలోపతి మందులకు హోమియోపతిలో 1 నెల మొత్తం పోయిందంటే హోమియోపతి ర్యాపిడా కాదా? ఇట్లా ఇది ప్రజలకు తెలవాలి. మంచి డాక్టరు, క్వాలిటీ మందులు ఇట్లా రిజల్ట్ ఉంటుంది. అందుకోసమే ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అది రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారమ్మా. అది మొత్తం దాని ఇతనాలు మొత్తం బాడీలో ఏం లేకుండా కంప్లీట్ వాష్ అవుట్ అయితే నేను చెప్పేదాకా వాడుకో. పేరు? శేషగిరిరావు జంపని. శేషగిరిరావు గారు, ఏం ప్రాబ్లంతో వచ్చింది ఈశ్వరప్ప క్లినిక్? ఏంటి సార్? ఏం ప్రాబ్లం ఉండే నీకు? వెరికోసిల్ వెయిన్స్ అండ్ మరి వెరికోస్ అల్సర్, వెరికోస్ వెయిన్స్. వెరికోసిల్ వెయిన్స్ ఈ మధ్య గ్యాస్ ట్రబుల్ వచ్చినట్టు సార్. పళ్ళలో కొంచెం కొరకు తిన్నట్టు. ఓకే. అది ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? వచ్చేసి ఒక 2 నెలలు అయింది సార్. ఇది ఒకటి నెల వాడి 2వ విజిట్. ఇది మధ్యలో వాడింది 1 నెల అంటే 2 నెలలకు వచ్చినాయి సార్ మందులు. అంటే నువ్వు తీసుకుపోయింది 1 నెలకే, 2 నెలల దాకా వేసుకున్నావు. ఇప్పుడు ఎట్లుంది? పర్వాలేదు, మంచిగా ఉంది కదా. అల్సర్ మాటూరు అతను కూడా చెప్పాను. పులుసు ఆ పుండు మానింది కదా, అల్సర్ మానింది కదా. కొద్దిగా పర్వాలేదు సార్. చూపి. వెరీ గుడ్. మొత్తం మారిపోయింది. ఇట్లా ఈ రక్తనాళాలు అన్నీ లోపలికి గుంజుకునేవి చూసినావు. అప్పుడు బయటకు రక్తనాళాలు బయటకు ఉండే ప్రజలకు ఇట్లా రక్తనాళాలు వెయిన్స్ వస్తే తెలియక ఆపరేషన్ చేసుకుంటారు. ఆపరేషన్లు చేయించుకుంటారు బయట. ఇక ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది కదా. ఓకే, ఇంకా కంటిన్యూ చేయి అట్లనే. మీ పేరు? తిరుపతిరావు సార్. తిరుపతిరావు, ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరప్ప క్లినిక్? నేను పార్సిగుట్ట నుంచి వచ్చాను సార్. పార్సిగుట్ట. ఏం బాధతో వచ్చినావు? నాకు కాలు నరం గుంజుతుంది సార్. ఒకటే కాలు గుంజుతుంది? లెఫ్ట్ సియాటికా? లెఫ్ట్ సార్, లెఫ్ట్ లెగ్. ఓకే. కాలు నరం నొప్పిలేస్తుంది. ఏమన్నారు బయట డాక్టర్లు? బయట ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ సర్జరీ చేయాలన్నారు సార్. నీకు? సర్జరీ చేయాలి. వెన్నుపూసకు? వెన్నుపూసకు. అమ్మా, డిస్కబుల్ చేయండి. డిస్క్ని ఇవన్నీ నీ రిపోర్ట్స్? అదే ఫిలిమ్స్ ఏమి బ్యాగ్ నింపుకొచ్చినావు కదా? బ్యాగ్ నిండా ఫిలిమ్సే. ఉండండి లోపల పెట్టు. నీకు ఇప్పుడు ఆపరేషన్ చిన్న ఏజ్ ఆపరేషన్ చేయకుండా తక్కువ చేస్తా. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? నా పేరు రాములు సార్. రాములు, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప? కర్నూలు జిల్లా నుంచి వచ్చినా సార్. కర్నూలు నుంచి. ఏం బాధతో వచ్చినావు? సార్ కిడ్నీ 2 ఫెయిల్ అయినాయి సార్. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? అప్పుడు వచ్చేసి 4.5 ఉంది సార్. 4.5 ఉంటే అప్పుడు ఏమేమి లక్షణాలు ఉండే బయటకు? సార్ కాళ్ళు వాపులు, మోషన్ సరిగ్గా రాక, అన్నం రాక, వాంతులు రావడం ఇట్లా జరుగుతుండేది. అప్పుడు అలోపతి హాస్పిటల్ పోయినావా? అలోపతిలో దాదాపు 5-6 లక్షలు ఖర్చు పెట్టాను సార్. ఏమన్నారు డాక్టర్లు? సార్ డయాలిసిస్ కి రిఫండ్ చేసిండు. రిఫండ్ చేస్తుంటే నేను కూడా సైన్ చేశాను. మళ్ళీ అప్పుడప్పుడు 10 నిమిషాలు టైం ఇస్తే నీ వీడియో యూట్యూబ్ లో చూశాను సార్. అక్కడ క్యాన్సిల్ చేసుకుని పరిగెత్తుకుంటే అక్కడ తప్పించుకొని వచ్చి ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మందులు వాడుతున్నాం. వాడుతున్నాను సార్. ఇప్పుడు ఎన్ని నెలలు వాడబట్టి? 6 నెలలు కంప్లీట్ అయిపోయింది సార్. 6 నెలలు ఎట్లుంది? 6 నెలలు అంత మంచిగా ఉంది సార్. సిరం క్రియాటిన్ ఎంత వచ్చింది? సిరం క్రియాటిన్ ఇప్పుడు 2.7 ఉంది సార్. 2.7 వచ్చేసింది. రిపోర్ట్ తీసుకొని వచ్చాను. గుడ్. 2.7 మంచిగా తగ్గింది కదా. మళ్ళీ ఇది డయాలసిస్ లేకుండానే హోమియోపతితో తగ్గుతున్నది కదా. మరి ఇలాంటి వైద్యం మంచిగా ప్రజలకు తెలియక అది నరకం చూపిస్తారు. దీని మీద నమ్మకంతో మంచిగా వాడుకుంటున్నావు కాబట్టి రిజల్ట్ వచ్చింది.
బాగా శ్రద్ధగా వాడుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? సీనా, జాటో సీనా. ఏం పేరు? జాటో సీనా సార్. నీ పేరా? సీనా. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? కరీంనగర్ నుంచి. కరీంనగర్. ఏం బాధతో వచ్చినావు? ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 1 year అవుతుంది సార్. ఇవన్నీ రిపోర్ట్సే. ఏమేమి హాస్పిటల్ తిరిగి వచ్చినావు? చాలా హాస్పిటల్ తిరిగినాం సార్. ఏమన్నారు మరి డాక్టర్లు? తక్కువ అవుతుంది అని మెడిసిన్స్ అయితలేదు. ఇక మీ మరి తక్కువ అవుతుంది, తక్కువ ఏడాది అయినా ఇంకా తక్కువ కాలేదా అంటే మరి ఏమన్నట్టు? తక్కువ అయింది కొంచెం. ఆమెకు కారం అది మసాలా అవి వాడద్దన్నారు, వాడింది మళ్ళీ ఎక్కువ అయింది. నొప్పి తగ్గేటట్టు సూదులు ఇస్తారు, మందులు ఇస్తారు, నొప్పి తగ్గుతుంది, కానీ లోపల రోగం పోలేదు, వ్యాధి పోలేదు, అది మళ్ళీ రేగుతుంది. అది పూర్తిగా నార్మల్, పూర్తిగా క్యూట్ రూట్తో పోవాలంటే హోమియోపతి మందులతోనే పోతుంది. ఎవరు చెప్తే వచ్చిర్రు? టీవీలో చూసి వచ్చిర్రా? ఇవాళ వచ్చిర్రు ఫస్ట్ టైము. మళ్ళీ ఇప్పుడు నీకు లేచి నిలబడి చెప్పు, నీకేమేమి ఏడుంది నొప్పి? ఆడికెళ్ళి ఎందాక వస్తుంది? నొప్పి వస్తుంది. తిననిస్తలేదా? తింటే ఏమవుతుంది? తింటే నొప్పి ఎక్కువ అవుతుంది. వామిటింగ్స్ అవుతుందా? కాదు. ఏడాది నుంచి ఇదే పరిస్థితి. అన్ని హాస్పిటల్, హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగినావా? నిమ్స్, టీఎక్స్ పోయినావు. పెద్ద హాస్పిటల్ వేరు మళ్ళా. మరి పెద్దది తక్కువగా చేయలేదు. తక్కువ కాదు, ఆ మందులతో నొప్పి చంపే మందు ఇస్తారు. బయట ఫుడ్ తినద్దని చెప్పిండు, అవి తిన్నది మళ్ళీ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మన మందులతో శాశ్వతంగా తగ్గిపోతుంది. చెప్పినట్టు వాడుకొని మళ్ళీ నెలకు వచ్చి చెప్పాలి రిపోర్ట్. చూడండి, ఇలాంటి క్రానిక్ డిసీజెస్ ప్రజలు చాలామంది హాస్పిటల్లో తిరిగి లక్షల రూపాయల వైద్యం పట్ల ప్రజలకు సరైన అవగాహన లేక, వాళ్ళకు దాని మీద నాలెడ్జ్ లేక, ఏం చెప్తుంది ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్లు తీసి అలసిపోయినాక మా దగ్గరికి వస్తే బాధ అవుతుంది. వాళ్ళు చెప్తుంటే ఆ ఏడుపు చూస్తే మాకు ఏడుపు వస్తుంది. ఇలాంటి డబ్బు అనేది బాగా నష్టపోతున్నారు జనాలు, ప్రజలకు హోమియోపతి అవగాహన లేక. ఇప్పుడు మనం సింగిల్ డోసు హోమియోపతి డోసు వేస్తేనే డాక్టర్ అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో, ఎందుకు సమస్య వస్తుందో గుర్తుపట్టవచ్చు. వాళ్ళు పనికిరాని టెస్టులు చేపిస్తున్నారు, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగు, ల్యాబ్ టెస్టులు, వాటికే 20-30 వేలు, లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నారు. అవన్నీ ఖర్చు పెట్టి మళ్ళీ గదే ప్రాబ్లం, గదే చెప్తారు. మళ్ళీ కొత్త హాస్పిటల్కి పోతే మళ్ళీ ఆడ కొత్త రిపోర్ట్లు. ఇగో ఈ విధంగా మమ్మల్ని బాగా తింపుతున్నారు, సరైన బాధలు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి అవసరం లేదు. డాక్టర్ అన్నప్పుడు ఒక సిమ్టమ్ చెప్పిందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఏముందో గుర్తుపట్టే కెపాసిటీ డాక్టర్లకు ఉంటుంది, ఏ డాక్టర్కైనా. మళ్ళీ ఎక్స్రేలు, ఎంఆర్ఐలు తీపించే అవసరం ఏముంది? మా దగ్గరికి ఇట్లా ముంగడికి వస్తుంటేనే మా యొక్క చూపుతోనే స్కాన్ అయిపోతుంది బాడీలో ఏం ప్రాబ్లం ఉందో. అలాంటి అనుభవం రావాలి డాక్టర్స్ అంటే. ఎక్స్రేలు తీస్తే కాదు, చూపుతోనే, కళ్ళ చూపుతోనే గుర్తుపెట్టాలి ప్రాబ్లం ఏముందనేది. కాబట్టి ఇలాంటి నష్టపోయినాక ప్రజలు మా దగ్గరికి వచ్చి సింగిల్ డోస్తో అద్భుతంగా తగ్గించారంటే ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. కాబట్టి ప్రజలారా, మనము ఈ వీడియోస్, ఈ ప్రోగ్రామ్స్ వినండి. హోమియోపతి మన దగ్గర మంచి వైద్యం తీసుకోండి. సక్సెస్ అయినాక ప్రజలకు, మీరందరు బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయాలి. ఇట్లా వేరే వాళ్ళు కూడా ఇట్లా నష్టపోవద్దు, హాస్పిటల్ పండు తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అన్నదే మన లక్ష్యం. కాబట్టి మనమే ప్రచారం చేసుకోవాలి. ముఖ్యంగా ఏపీ నుంచి చాలామంది ప్రజలు ఫోన్ చేస్తున్నారు. ఏపీ ప్రజలంతా కూడా ఏపీ ప్రజల కోసము ప్రతి గురువారం ఏపీ విజిటింగ్ పెట్టడం జరిగింది. కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి, పాత వాళ్ళకి అందరికీ తెలుసు మన విజిటింగ్స్. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, అది విజిట్ 7వ తారీఖు అయిపోయింది, ఈ నెల అయిపోయింది. ప్రతి నెల రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, ఈ నెల 14వ తారీఖు. రాజమండ్రి చుట్టూ ఉన్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ అండ్ రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా రేపు 14వ తారీఖు ఆనంద్ రీజెన్సీ రావాలి. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర
దాబా గార్డెన్, దాన్ని హోటల్ చంద్రానే నెల్లూరు మెస్ అంటారు. ఈ విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, ముఖ్యంగా బొబ్బిలి, విజయనగరము, ఒరిస్సా చుట్టూ ఉన్న ప్రజలంతా రేపు 24వ తారీఖు విశాఖపట్నం, ఈ నెల 24 తారీఖు ఉంది. విశాఖపట్నం ప్రజలంతా కూడా నోట్ చేసుకొని టైమింగ్స్. విజయవాడలో ప్రజలు చూడండి ఎంత, ఒక్కొక్కరు 4-5 గంటల నుంచి వెయిట్ చేసి మందులు తీసుకొని పోతారు. అంత జనజాతర ఉన్నది పబ్లిక్లో. అది హోమియోపతి అంటే అట్లా క్రేజీ పెరిగిపోయింది పబ్లిక్లో. ఇచ్చేటోళ్ళు కరెక్ట్ ఉండి కరెక్ట్ మంది ఇస్తే అట్లా రిజల్ట్ కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకు కరెక్ట్ మంది ఇవ్వకపోతే, రిజల్ట్ రాకపోతే వాళ్ళు అటే పోతారు, హోమియోపతిని బదనాం చేస్తారు. నేను 3 ఏళ్ళు వాడినాం, హోమియోపతిలో పని చేయలే అంటారు. 3 ఏళ్ళు కాదు, 24 అవర్స్లో మార్పు కనిపిస్తుందని చెప్తున్నా కదా, ఆ రిజల్ట్ అట్లా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలరా, తిరుపతి విజిట్, ముఖ్యంగా తిరుపతి ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ పక్కకే ఈ నెల 28వ తారీఖు తిరుపతి వస్తున్నా. తిరుపతికి ముఖ్యంగా చిత్తూరు, అనంతపూరు అండ్ నెల్లూరు, హిందూపూరు అండ్ చిత్తూరు, ఈ యొక్క జిల్లాల ప్రజలంతా ఆర్టీసీ బస్టాండ్ పక్కకు హోటల్ కెన్సెస్ పెద్ద హోటల్ ఉంటుంది, అక్కడికి వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా 4 గురువారాలు, నెలకు 4 గురువారాలు ఏపీ ప్రజల కోసం రావడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ చుట్టూ ఉన్న జిల్లాల, హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ ప్రజలంతా కూడా హైదరాబాదులో రోజు ఉంటా చిక్కడపల్లిలో. ఆ టైమింగ్స్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లిలో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజు ఉంటా. కాబట్టి తెలంగాణ జిల్లాలలో ఉన్న ప్రజలందరికీ కూడా 1-2 అవర్స్ జర్నీ ఏ జిల్లాకైనా. కాబట్టి ఉన్నారా లేదా ఫోన్ చేసుకొని బయలుదేరితే సరిపోతుంది. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో కొన్ని పాత విజిటింగ్ సెంటర్స్ ఉన్నాయి. డాక్టర్ దండపు శ్రీవాణి, సంగారెడ్డి అండ్ మెదక్, నర్సాపూర్లో డాక్టర్ శ్రీవాణి కూడా అందుబాటులో ఉంటారు, అన్న కూతురు. అక్కడ కూడా మీరు అందుబాటులో ఉన్న వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు ట్రీట్మెంటు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే అవేర్నెస్ రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, హోమియోపతిలో కూడా ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది అనేది ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ లైవ్ ప్రోగ్రాము, ఇవన్నీ కూడా మీకు ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలారా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా 944, కొంతమంది రాలేని వాళ్ళు కూడా ఉంటారు. హైదరాబాద్ అంటే తెలియదు, హైదరాబాద్కు రాలేం సార్ అనే వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు రాకున్నా సరే అక్కడ 944 నంబర్ నోట్ చేసుకొని దానికి మీరు వీడియో కాల్ చేసినట్టయితే, వీడియో కాల్లో మిమ్మల్ని చూసి మీ బాధలు విని మీకు కొరియర్లో మందు పంపిస్తే 24 అవర్స్, ఇవాళ వేస్తే రేపు వస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా 24 అవర్స్లో మీకు, 48 అవర్స్లో మీకు మందు ముడుతుంది మీకు. కాబట్టి మీరు ఇంత దూరం దాకా ట్రాన్స్పోర్ట్ చేయకుండా, ఖర్చు పడుకుంటా, బాధలు పడుకుంటూ వచ్చే అవసరం లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేసి మీ బాధలు చెప్తే సరిపోతుంది. ఆ వీడియో కాల్ అంటే ఎప్పుడంటే అప్పుడు చేయకండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఓపీలో ఉన్నప్పుడు చేస్తే నేను చూస్తా. మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో అంటే ఫోన్ లేపలేదు సార్ అంటారు మళ్ళా. కాబట్టి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపల నేను ఓపీలో క్లినిక్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేను చూస్తా కేసులు. ఈ విధంగా చైతన్యం కోసం మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకే సార్, అంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం చూసినట్టయితే వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్యలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు ఒకటి, డయాబెటిక్ ఒకటి. అసలు ఈ సమస్యలు ఉన్న వాళ్ళకు హోమియోపతిలో ఏ విధమైనటువంటి మోకాళ్ళ నొప్పులు వయసు సంబంధం లేదు, నీకున్నాయా? లేవు సార్. కాకపోతే నా ఏజ్ వాళ్ళకు కూడా వయసుతో సంబంధం లేదు, అది వయసు అయిన తర్వాతనే వస్తుంది. ముఖ్యంగా 25 ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఒకప్పుడు లేదు సార్, 25 ఏజ్ నుంచి కూడా. మా తమ్ముడు సార్ అంటే వాళ్ళు మార్కెటింగ్ ఉండి ఇది షాపుల ఈవెంట్స్ కి, అంటే కానిస్టేబుల్ ఎస్ఐ కోసం అని ఎక్కువ ప్రిపేర్ అవుతుంటారు. సో వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. 25 ఇయర్స్ నా కజిన్, మా తమ్ముడు ఉంటారు. ఆయన ఒత్తిడి అయితే మోకాలు నొప్పులు రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ సేల్స్ మ్యాన్స్ ఉంటారు చూడు, వాళ్ళు 24 అవర్స్ పొద్దున 9 నుంచి రాత్రి 12 అవర్స్ నిలబడతారు. అలా నిలబడడం వల్ల లిగమెంట్స్ దెబ్బతింటాయి, జాయింట్ మోకాలు నొప్పులు. అలాంటి వాళ్ళు ఈవెంట్స్ చేసేవాళ్ళు, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, వాళ్ళకు రావచ్చు. కొంతమంది వీక్ ఉన్న వాళ్ళకి, మరి అందరికి రావు. అది ఎప్పుడైనా మోకాలు నొప్పి వాళ్ళకి ఇమ్మీడియట్ తగ్గిపోతుంది. అది
అప్పుడప్పుడు అక్వైర్డ్ ప్రాబ్లమ్స్ కదా, వాళ్ళు చేసే పని వల్ల వచ్చేటివి అవి తగ్గిపోతాయి. ఏజ్ వల్ల వచ్చేటివి ఆఫ్టర్ 40 ఏళ్ళు దాటిన తర్వాత కిచెన్లో వంట చేసే వాళ్ళకు ముఖాలు నొప్పులు సరైన వస్తారు. కిచెన్లో ఎట్టుంటుంది వాళ్ళకి పెద్ద పనిష్మెంట్. పొద్దున 6 గంటలకు లేచినంటే కిచెన్లో మధ్యాహ్నం 2 వరకు కంటిన్యూగా నిలబడే వంట చేస్తారు. వాళ్ళకు అధిక ఒత్తిడి పడి ఈ మొక్కల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి నేను చెప్పిన మీరు పక్కకు ఒక స్టూల్ వేసుకొని వంట చేయండి. వాళ్ళకు ఇమ్మీడియట్గా మన దగ్గర ఇప్పుడు చూపించిన రొమటైడ్ ఆర్థరైటిస్ ఒక లేడీ విజయవాడ వచ్చే కదా, అన్ని కీళ్ళు వాస్తుండే, అది జబ్బు రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ మామూలుగా వజన్ వల్ల వెయిట్ వల్ల వచ్చే నొప్పులకు అది మామూలుగా అది తగ్గిపోతుంది మందులకు, అది జబ్బు అన్నారు దాన్ని. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చేటువంటిది 40 ఇయర్స్ తర్వాత మొఖాలు నొప్పులు నడుము నొప్పులు వచ్చేది కామనే. అది వాళ్ళకు హోమియోపతిలో శాశ్వతంగా నివారణ చేయొచ్చు. అలోపతిలో పెయిన్ కిల్లర్లు ఇస్తారు, నొప్పి ట్యాబ్లెట్స్ లైఫ్ లాంగ్ మింగుతూనే ఉండాలి. ట్యాబ్లెట్ మింగితే నొప్పి తగ్గుతుంది, మళ్ళీ వదిలిపెడితే మళ్ళీ ఎప్పటిలాగా. అట్లా మనము కంటిన్యూగా అవే మింగడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, రీనల్ ఫెయిల్యూర్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇట్లా పెయిన్ కిల్లర్లు ఎక్కువ వాడవద్దు, అది అందరికీ తెలిసిన విషయమే. వాటి వల్ల మనకు కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు ఒక పారి ప్రిస్క్రిప్షన్ డాక్టరు ఆ పెయిన్ కిల్లర్ రాస్తే వాళ్ళు మళ్ళీ డాక్టర్ని సంప్రదించకుండా సెల్ఫ్గా మెడికల్ స్టోర్ పోయి అవే మందు తెచ్చుకొని వాడుతూ ఉంటారు. అప్పుడు అది కిడ్నీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా డాక్టర్ సలహాలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్ ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులే వాళ్ళు ఇస్తారు. మీరు అవే టాబ్లెట్లు మీకు బతికిన వాడుతూ ఉంటే ఏమైతే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఒక ముఖ్య లక్ష్యం. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.